క్రీస్తు సువార్త వాక్యం వింటున్న వారికి చూస్తున్న వారికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం మనం నేర్చుకునేది ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్న దేవుని నామాన్ని మహిమపరచాలి. అంటే మన పరిస్థితులు ఎటున్నా దేవుని నుంచే మహిమపరచాలంటున్నాడు దేవుని వాక్యం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ధనవంతుడిగా ఉన్నా దరిద్రుడిగా ఉన్నా, దేవుని ఏం చేయాలి? మహిమపరిచే స్థితి మనలో ఉండాలి. ఈరోజు మనం అదే నేర్చుకుంటున్నాం వాక్య భాగాన్ని. చిన్న ప్రార్థన చేసుకుంటే మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని వాక్యంలోకి మీరు అందరూ కళ్ళు మూసుకోండి అందరూ మోకాళ్ళు. ప్రేమ స్వరూపుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభువా, ఈ సమయంలో ఈ మాటలు చెప్పడానికి తండ్రి మాకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. మీ మాటలు ఎలా వివరించాలో, ఎలా చెప్పాలో తండ్రి ఇతరులకి, ఇక్కడ కూడి వచ్చిన ఈ బిడ్డలకి తండ్రి, ఇదిగో ఈ మాటలు ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో వారికి తండ్రి ఈ మాటలు ప్రభువా వాళ్ళ హృదయాల్లో భద్రపరచుకోవడానికి మీరే మాతో మాట్లాడండి. మాకు ఏది అవసరమే ఉన్నాయో మా జీవితానికి మీ మాటలు మాకు సిద్ధపరచండి. ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని నింపండి తండ్రి. మీ పరిశుద్ధమైన గ్రంథంలో ప్రతి మాటలు ప్రభువా మేము నేర్చుకోవడానికి, వాటి ప్రకారం నడుచుకోవడానికి మీరే మాతో మాట్లాడమని మీకు స్తోత్రములు దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని ఏం చేయాలి? మనం మహిమపరచాలి. ఈరోజు సమయం తక్కువ టైంలోనే కొన్ని మాటలు మనం నేర్చుకుందాం బైబిల్ గ్రంథం నుంచి. అంటే మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడిని ఏం చేయాలి? మహిమపరచాలి. మహిమ రావాలి దేవుడికి మనం ఏ స్థితిలో ఉన్నా. ఎందుకంటే మహిమ ఎందుకు రావాలంటే, దేవుడు నిన్ను నన్ను కూడా బ్రతికిస్తున్నందుకు ఈరోజు నువ్వు నేను చూడగలుగుతున్నావు అంటే దేవుడు మనం ఆయన ప్రేమ కలిగి ఆయన ప్రేమతో నిన్ను బ్రతికిస్తున్నాడు. అది మనం గుర్తించాలి, దేవుని మహిమపరచాలి. మొదటగా మనం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 8, 9, 2 వచనాలు చూద్దాం బైబిల్ నుంచి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం నుంచి, మనం ఎక్కువ కాదు 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని చూసుకుని మనం ముగించుకుందాం. సమయం తక్కువగా ఉంది. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. 9వ వచనం. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. అంటే దేవుడు సామెతల గ్రంథంలో స్పష్టంగా దేవుడు రాయించాడు ఈ మాటలు. ఎందుకంటే దరిద్రత రాకూడదు, పేదరికం రాకూడదు. అంటే దేవుని నామానం ఏంటి? మహిమపరచాలి. ఒక వ్యక్తి అంటున్నాడు ఆ సామెతల్లో, జ్ఞానమైన సొలొమోను గారు రాసిన మాటలు ఇవన్నీ కూడా. అతను అంటున్నాడు, దరిద్రత నాకు రానివ్వకము. అంటే ధనవంతుడిగా కూడా నేను ఉండకూడదు అంటున్నాడు. 2 విధాలుగా చెప్తున్నాడు దేవుడితో. నేను గొప్ప ధనవంతుడిగా ఉన్నాననుకో, నేను దూసిందినేమో, నేను యెహోవా ఎవరు అని అందినేమో అని కూడా అంటున్నాడు దేవుడితోటి. ఇంకోటి ఏమంటున్నాడు, నేను పేదరికమై ఉంటే దొంగనయ్యి ఆహారం కోసం నీ నామాన్ని అవమానపడుతునేమో అని కూడా చెప్తున్నాడు ఈ మాట. అంటే తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. ఎక్కువ అడిగిన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందినేమో. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంటే అలాగని స్థితి లేదా మనుషులకి? అందరికీ ఉంది. ఎక్కువైతే ఏముంది? ఈరోజు మనకు బోల్డ్ కలిగి ఉందనుకో, దేవుని మర్చిపోయేవారు అనేక మంది ఉన్నారు. ఆస్తుపాస్తులు అన్నీ కలిగి వచ్చినా కూడా దేవుని ఏం చేస్తారు? మర్చిపోతారు కొంతమంది. యెహోవా ఎవరు అనే వీళ్ళు కూడా ఉన్నారు.
కానీ పేదరికంలో ఉండి కూడా లేక వేదనై దొంగిలించినట్టే దొంగతనం చేయడం, నా దేవుని నామమును దూషించునేమో. ఇక్కడ కూడా మనకు ఆస్తి ఎక్కువన్నా మర్చిపోతాం, తక్కువది ఏంటి దొంగిలించడం అంటే దొంగతనం చేసి దేవుని నామానికి అవమానపడతాం, దేవుని నామానికే అవమానం తెస్తారు. అంటే అలాంటి స్థితిలో మనం ఉండకూడదని మాట్లాడుతున్నాడు జ్ఞానమైన సొలొమోను గారు రాసిన మాటలు. అంటే మన స్థితి ఎలా ఉండాలంటే ఏ స్థితిలో ఉన్నా మనం ఏం చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు నువ్వు నేను ఎలా చూడగలుగుతున్నావు అంటే దేవుణ్ణి బట్టే. ఆయన కలిగించిన మనల్ని ఈరోజు నువ్వు నేను మనం ఇలా ఊపిరి పీల్చుకుంటున్నాం, శ్వాస పీల్చుకుంటున్నాం అంటే కేవలం ఆయన కృపే, ఆయన ఉచితమైన ప్రేమ, ఆయన దయ, నీ మీద నా మీద జాలి చూపించున్నాడు, ప్రేమ చూపించున్నాడు ఆయన. మనం తర్వాత చూద్దాం. దానియేలు గ్రంథం 1:6 చూద్దాం. ఎందుకంటే మనం మరణమైన దేవుణ్ణి ఎలా ఉండాలి, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మహిమపరచాలి. అంటే మన స్థితిలో ఎలా ఉంటాయంటే ఒక్కొక్క టైంలో మరణమైన స్థితిలోకి వచ్చిన దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. ఆయన నామాన్ని ఏం చేయాలి, మహిమపరచాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. మీరు తీసి లోపల నేను కొద్ది 2 నిమిషాల్లో దేవుని వాక్యం చెప్తాను. యోబు మనం పరిశుద్ధమైన గ్రంథంలో చాలాసార్లు విన్న మాటలే. యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను నీతిమంతుడు, యథార్థమంతుడు, దేవుడికి ఇష్టమైన కుమారుడైన. ఆ వ్యక్తి ఏంటంటే ఆ కుటుంబం ఎంతో ఆస్తి ఉంది, అతనికి విస్తారమైన ఆస్తి ఉంది, మేకలు మందలు అనేక ఒంటులు ఎద్దులు అనేకమైనవి ఉన్నాయి అతనికి. ఆయన సంపద ఎంతో ఎక్కువ. కానీ దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు యోబుని. యోబు ఎంత భయభక్తిగా ఉంటాడంటే దేవుడి దగ్గర యథార్థత ఇప్పుడు విడిచిపెట్టలేని వ్యక్తి అతను. అతని స్థితిలో ఏముందంటే ఒకనొక టైంలో ఆయనకున్న ఆస్తిపాస్తులు ధనము అన్నీ పోతాయి. అన్నీ పోయి అతనికి రోగం వస్తుంది కూడా. ఆయన ఒళ్ళంతా కూడా ఒక వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి వచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఏం చేశాడు, మహిమపరిచాడు ఆయన నామాన్ని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామాన్ని ఏం చేయాలి, మహిమపరచాలి. నువ్వు నేను కూడా మనం ఏ స్థితిలో ఉన్నా ఏం చేయాలి, దేవుణ్ణి మహిమపరిచే వారిలో ఉన్నాం మనం, నువ్వు నేను కూడా. మన దానియేలు గ్రంథం 1:6 6-8 యూదులలో నుండి దానియేలు హనానీ ఇశ్రాయేలు అజర్క అనువారు వీరిలో నుండి. చాలు, నేను చెప్పేస్తాను. దానియేలు గ్రంథంలో శత్రకు మెస్సకు 3 వ్యక్తులు కనపడతారు, అబిదోగోను. వీళ్ళ ముగ్గురు కూడా ఒక దేశంలోని నెబ్దగరాజు అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పాలించేవాడు ఆ దేశాన్ని అంతా కూడా. ఒక ప్రతిమకి ఆ దేశం అంతా కూడా మొక్కమని అందరినీ కూడా చెప్తాడు. ఆ రాజు చెప్తుండే వీళ్ళు శత్రకు మెస్సకు అబిదోగోను వీళ్ళు 3 వ్యక్తులు ఏం చేస్తారంటే దేవుని నామాన్ని వీళ్ళు స్తుతింతారు, మహిమపరుస్తారు వీళ్ళు. కానీ వీళ్ళందరూ అనేక మంది కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ 3 కూడా అలా నిలబడిపోయి ఉండిపోయి ఉంటారు, దేవుని స్తుతింతే ఉంటారు. వాళ్ళ ప్రాణాలు పోయే స్థితికి వచ్చినా కూడా వాళ్ళు దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి ఏం చేశారు, వాళ్ళు విడిచిపెట్టగానే దేవుని నామాన్ని మహిమపరిచారు, దేవుని స్తుతించారు. కానీ ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే తీసుకెళ్లి వాళ్ళని 3 కూడా అగ్నిగుండంలో వేసేస్తాడు. శత్రకు మెస్సకు అబిదోగోను 3 కూడా తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాడు. వాళ్ళని తీసుకెళ్ళి ఏగానే దేవుడు విడిచిపెట్టే దేవుడా, విడిచిపెట్టేవాడు కాదు. సర్వశక్తిమంతుడు దేవుడు అంటే ఆసామేసా కాదు, మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, మహోన్నతుడమైన దేవుడు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడు ఆయన. అలాంటి దేవుడు ఏం చేశాడంటే ఈ 3 వ్యక్తుల్ని అగ్నిగుండంలో ఎప్పుడైతే వేశారో వీళ్ళ 3గా ఉన్న వాళ్ళు 4గా కనిపిస్తున్నారంట. ఈ నెబుకద్నెజరు వెళ్ళి ఈ అగ్ని వైపుకి కళ్ళు ఇలా చూసి తేరి చూస్తున్నాడు, ఇలా ఆ మంట వైపుకి చూస్తుంటే అక్కడ 4 వ్యక్తులు కనపడుతున్నారు. శత్రకు మెస్సకు అబిదోగోను 4వ వ్యక్తి దేవుడు. వీళ్ళు 4 కనపడుతుంటే ఆశ్చర్యం కనపడుతుంది. ఆ దేశం అంతా కూడా గొప్ప అద్భుతం చూశారు. ఏంటంటే వీళ్ళ అద్భుతం, వీళ్ళ 3 జీవితాలు ఏమైంది, వాళ్ళ ప్రాణాలు పోయే స్థితికి వచ్చినా కూడా వాళ్ళ దేవుణ్ణి ఏం చేశారు, వాళ్ళు విడిచిపెట్టలేదు, దేవుణ్ణి నామాన్ని మహిమపరిచారు. మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలి, మహిమపరచాలి. దేవుని నామాన్ని మనం మహిమపరిచే బిడ్డలుగా మనం ఉన్నాం.
నువ్వు నేను కూడా ఆయన్ని మనం మహిమపరిచే బిడ్డలుగా మనం ఏ స్థితిలో ఉన్నాము, మన పరిస్థితులు ఎటున్నాయో, మన బాధలు ఎటున్నాయో దేవుడికి అన్నీ ఎరుగున్న దేవుడు. ఎందుకంటే మన బాధలో మన చింతలో చూసేవాడు ఆయన. నీ స్థితులన్నీ మార్చేవాడు దేవుడే. ఎందుకంటే నిన్ను నన్ను కూడా ఆయన చూసే దేవుడు. ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ఈ లోకంలో నిన్ను ఎవరు విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడవని ఎడబాయిన దేవుడు ఆయన. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం, నువ్వు నేను కూడా, మన అందరం కూడా. దేవుని మాటలు మనం నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు మనం ఇదే మంచి మాటలు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా మనం ఏం చేయాలి, ఆయన స్తుతించాలంటున్నాడు దేవుడు. నువ్వు నేను కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం స్తుతించే బిడ్డలుగా ఉన్నాం. నువ్వు నేను కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. యేసుక్రీస్తు వారు దేవుని నామాన్ని మహిమపరిచాడు. సంపూర్ణంగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన పని అంతా కూడా గొప్ప పని. తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చానని చెప్పాడు. అంటే లోకం అందరికీ కూడా అనేక మందికి దేవుని మాటలు ప్రకటించుతూ, అనేక రోగులను స్వస్థపరుస్తూ, అనేక మందికి దేవుని మార్గం నడిపించాడు యేసుక్రీస్తు వారు. ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన అప్పచెప్పిన పని అంతా కూడా నెరవేర్చాడు. ఆయన నామాన్నే మహిమపరిచాడు. ఆయన తగ్గించుకుంటూ యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మన పాపముల బదులుగా ఆయన మరణం ప్రాణమే పెట్టాడు. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆయన కొరడాలతో కొడుతూ ఆ కాలంలో చేతుల్లో మేకులు కుట్టి ఎన్నో హింసించబడ్డాడు యేసుక్రీస్తు వారు. ఎంతో శ్రమ అనిపించాడు మన కొరకు. మనము కూడా శ్రమలు పడవలసిన వారే ఉన్నాం. శ్రమలు పడితేనే ఆ నిత్య లోకానికి వెళ్తాం. ఆయన ఉన్న లోకం ఏంటంటే నీకు నాకు దేవుడు సిద్ధపరిచింది మహిమగల పరలోకం. అక్కడికి మనం వెళ్ళాలంటే మనం భూమి మీద ఎంతో శోధనలో ఇవన్నీ జయించుకుంటే మనం వెళ్తే దేవుడుండే లోకానికి వెళ్తామని. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఏం చేయాలి, దేవుని నామాన్ని మహింపరచాలి. నువ్వు కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఎందుకంటే దేవుడు నిన్ను ఆనందపరిచేవాడు ఆయనే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఏం చేయాలి, మొదటగా మహిమపరచాలి. ఆయన నామాన్ని ఘనత తేవాలి. నిజం మనం మొదటి మాటగా మనం ఏం చూసాం, మనం ఎక్కువ ఆస్తి ఉన్నా, ధనవంతుడై ఉన్నా దేవుణ్ణి యెహోవా ఎవడు అంటాం అనే స్థితి ఉంటుంది, మర్చిపోతాడు. అదే పేదరికంలో ఉంటే దొంగిలించుకునేమో ఆహారం కొరకు ఏం చేస్తాడు, దొంగతనం చేసి దేవుని నామానికి అవమానం తెచ్చేవాడిలా ఉండకూడదు. నన్ను ఏ స్థితిలో ఉంచాలో దేవుడు ఉంచుతాడు. మనల్ని అందరినీ కూడా మన పరిస్థితుల్లో, మన లోటులో, మన అవసరతల్లో అన్నీ దేవుడు తెలుసు. నువ్వు నేను అందరం దేవుడు ఎరుగున్నాం. మన అందరం కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే మన స్థితి ఏంటో, మన పరిస్థితులు ఏంటో దేవుడు అన్నీ చూసే దేవుడు. ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికే మహిమ కలిగిన గాక, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఏ స్థితిలో ఉన్నా ప్రభువా, మిమ్మల్ని మీ నామాన్ని మహిమపరచాలి. మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి. ఇదిగో ప్రభువా, యోబు తండ్రి ఏ స్థితిలో ఉన్నాడో ప్రభువా, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకున్నని తండ్రి ఎంతగానో మాట్లాడాడు ప్రభువా. యోబు అనేకమైన ఆస్తిపరుడు, విశ్వాసం విడవలేదు, యథార్థం విడవలేదు తండ్రి. మీ నామాన్ని మహిమ తెచ్చాడు ప్రభువా. అలాంటి స్థితిలో మేము ఉండాలి దేవా. మీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి. ఇదిగో ప్రభువా తండ్రి, ధనవంతుడిగా ఉండకన్నా, దరిద్రుడిగా ఉండకన్నా ప్రభువా, అలాంటి స్థితిలో ఉంటే నీ నామాన్ని అవమానపరిచే బిడ్డలుగా మేము ఉండకూడదు తండ్రి. దేవా తండ్రి ప్రభువా, మా స్థితులు ఏంటో, మా పరిస్థితులు ఏంటో ఎరుగున దేవుడివి. గొప్ప దేవానికి స్తోత్రాలు. ఇదిగో శత్రకు, మెస్సకు, అభిద్యోకోని ప్రభువా, అలా ప్రాణాలు పోయినా కూడా లెక్క చేయకన్నా మీ నామాన్ని మహింపరిచారు, మీ నామాన్ని స్తుతించారు వాళ్ళు తండ్రి. వారికి తోడుగా ఉండి ఆ అగ్నిలో ప్రభువా నలుగురు వ్యక్తులుగా ఉండి నాలుగో వ్యక్తిగా మీరు వెళ్ళి వారిని కాపాడిన దేవానికి స్తోత్రాలు. గొప్ప అద్భుతం చేసిన దేవా మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ఇక్కడ కూడి వచ్చిన ఈ బిడ్డల్ని, ఈ వాక్యం వింటున్న వారిని, చూస్తున్న వారిని, ఇదిగో మా ఇరుగు పొరుగు వారిని, మా బంధువుల్ని, మా కుటుంబీకుల్ని, మా సహోదరుల్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అందరి పట్ల మీరే కాపాడండి దేవా. మీ చేతులకు అప్పచెప్తూ ఈ వారం నుంచి మరొక వారం వరకు తండ్రి మీరు ఎక్కల చాటును మమ్మల్ని అందరినీ కాపాడమని దేవానికి స్తోత్రములు, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మారక్షుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ కూడా నా వందనాలు. యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మరొకసారి నా వందనాలు చెల్లించుకుంటున్నాను.
మరొక వారం దేవుని కృపను బట్టి మనం మళ్ళీ ఇదే సమయంలో దేవుడు మనం అందరినీ కూడా మనతో ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుని స్తోత్రం.